ఏం చెప్పాలి? ఈరోజు అందరూ అధికారంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దేని గురించి మాట్లాడినారు, ఏం చేయాలనుకున్నారు? ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఆర్ఎండ్బిఏ కానీ, హైవేస్ కానీ, లేకపోతే ఈ మిగతా సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని ఊరిని అభివృద్ధి చేయడంలో ఏం చేయాలనే విషయం మీద కులంకషంగా చర్చించాం. చాలా ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నవన్నింటినీ కూడా గత 3-4 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, దాన్ని ఎంతవరకు మనం పూర్తి చేయగలిగినాము అనే విషయాల్ని కూడా రివ్యూ చేశాం. గౌరవ ఆర్డీఓ గారు కానీ, మిగతా పోలీసు రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రిపోర్ట్లు ఇచ్చారు. ఈ నెక్స్ట్ 1 month కి మనకు వర్షాలు వస్తా ఉన్నాయి. వర్షాలు మొదలవుతాయి. బాగా వర్షాలు పడినప్పుడు మనకు వచ్చే సమస్యల గురించి ఆలోచన చేశాం. ఎందుకంటే 10-12 రోజుల్లో ఇప్పుడు వాతావరణ శాఖ స్పష్టంగా చెప్తామండి, పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయన్నారు. వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. అక్కడ ఇళ్లలోకి నీళ్లు చేరుతుంది. ఎప్పుడో వర్షాలు వచ్చి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ మునిగిపోయిన తర్వాత, మోకాల్లోకి నీళ్లు వచ్చిన తర్వాత అప్పుడు పరిగెట్టుకు వెళ్ళి పని చేసే బదులు 1 month టైం ఉంది కాబట్టి ముందుగా వెళ్ళి మనం అవన్నీ కూడా చేసుకోవాలి అని అనుకున్నాం. ఊర్లో గుంతలన్నీ కూడా వెంటనే పూడ్చాలా. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, సార్ ఇప్పుడు మనం వేస్తామండి, గ్రావెల్ వేస్తాము, లేకపోతే కొంత కంకర వేస్తాము, వేసిన తర్వాత మళ్ళీ 4 రోజుల్లో పోతుందంటే అయినా పర్లేదండి, ప్రతి నెల వేద్దాం. కావాలంటే ప్రజలు కంఫర్ట్స్ ఇంపార్టెంట్, ప్రజలు ఆ గుంతల మీద నడవలేకున్నారు, వెహికల్స్ అనేది దెబ్బతింటా ఉన్నాయి, ఆటోలన్నీ కూడా పాడవుతా ఉన్నాయి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం అని కూడా చెప్పాం. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు పూర్తి స్థాయిలో రివ్యూ చేశాం. 1 month సమయం, ఒక 1 రోజుల సమయం అందరి ఆఫీసర్లకు ఇచ్చాం. 1 రోజుల లోపల అనుకున్న కొన్ని చిన్నవైనా సరే అంశాలు, ఎందుకంటే ఇవి కొత్తగా బడ్జెట్ రావాల్సి అవసరం ఉంది, బడ్జెట్ అలాట్మెంట్స్ కావాల్సి ఉంది అని చాలా మంది చెప్పారు. నేను చెప్పాను ఏంటంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, తప్పనిసరిగా ఆదోనికి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి కాబట్టి ముందుగా ఫైల్స్ రెడీ చేయండి, విజయవాడకి వెళ్ళి ముందుగా బడ్జెట్ శాంక్షన్స్ అవ్వగానే ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దామని నేను సలహా ఇచ్చాను. అందరూ కూడా ఏకీభవించారు. ఆ పని మీద కూడా ఈ 1 రోజులు ఉంటాం. కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ఆదోనికి ఏదో జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే జరిగింది లేదు. కేవలం ఇది కూడా అటువంటి రివ్యూ సార్, రివ్యూలు చేయడం సర్వసాధారణం. ఏం జరిగింది, ఏం చేసుకోవాలా అని ఆఫీసులతో రివ్యూ చేయడం అన్నది సర్వసాధారణంగా మనం చేసే కార్యక్రమం. ఇది రివ్యూ అన్నది పని కాదు. రివ్యూ అన్నది రెగ్యులర్ గా మనం అప్డేట్ చేసుకోవడానికి, ఊర్లో అవసరాలు తెలుసుకోవడానికి చేసే పనే తప్ప రివ్యూ చేస్తే అభివృద్ధి జరిగినట్టు కాదు. అభివృద్ధి ఎక్కడెక్కడ చేయాలి, మనకున్న అడ్డంకులు ఏమిటి తెలుసుకోవడానికి మాత్రమే రివ్యూ చేస్తాం. అభివృద్ధి చేయడం కానీ ఏదైనా చేయాలనుకునే అంశాల మీద మీకు డిపార్ట్మెంట్ వైజ్ క్లారిటీ మళ్ళీ ఇస్తాం. సార్, కూటమి అభ్యర్థిగా గెలిచి ఎవరు ఏ నాయకుడు వచ్చినా పని చేయకూడదనే ఒత్తిడి తీసుకొస్తున్నారు, కానీ మాత్రం ఇతర నాయకులు మాత్రం వాళ్ళకి చెప్పకూడదు అలాంటి అతను ఖండిస్తున్నాను సార్. మళ్ళీ చెప్పు, నాకు అర్థం కావలేదు. నువ్వు యాక్షన్ వచ్చేసి కూటమి అభ్యర్థులను మీరు గెలిచాను సార్. మీరు ఎక్కడ చూసినా నేను చెప్తేనే చేయాలా, వేరే ఏ పార్టీ నాయకుడు వచ్చినా చేయొద్దండి అని ఎవరన్నా చెప్పారా మీకు? మీరే చెప్పారు కదా సార్. మన ఎప్పుడు మున్సిపల్ ఆఫీస్ లో చెప్పినారు సార్, ఏ పార్టీ నాయకుడు వచ్చినా కూడా మీరు చేయొద్దండి. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తా ఉన్నా. నా పిఏ వచ్చినా, నా పేరు వచ్చినా, ఏ పార్టీ నాయకుడు వచ్చినా పనులు చేయకండి. మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తా ఉన్నారు మీరు. వాయిస్ ఉంది సార్, చెప్పండి. వాయిస్ కావాలంటే ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు క్లారిటీ ఉంది. మీరు న్యూస్ లో మనందరూ చూస్తా ఉన్నాం. ఈ ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అక్రమ కట్టడం గురించి మాట్లాడుతున్నట్టుగా నాకు తెలుసు. అదేనా మీరు మాట్లాడుతా ఉంది? అది సూటిగా అడిగితే పోయే, దానికి ఇట్లా తిరిగి ఎందుకు మాట్లాడతారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఏదేందో స్టార్ హోటల్ లెవెల్లో నిర్మించినటువంటి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పూర్తిగా అక్రమ కట్టడం. ఇప్పుడు మనం చూస్తాను, రాష్ట్రంలో ఎన్నో చోట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యాలెస్ నిర్మిస్తా ఉంది. పార్టీ ఆఫీసుల పేరుతో స్టార్ హోటల్ మించిపోయే రీతిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇక్కడ ఆదోనిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఎన్జిఓస్ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, అంటే ఉద్యోగస్థ సంఘాలకు సంబంధించిన ఒక బిల్డింగ్ ని అక్రమంగా లీజ్ తీసుకున్నట్టుగా
తయారు చేసి, అంటే 99 సంవత్సరాలకు లీజ్ అంట. అది ఎక్కడన్నా భూమి మీద ఉందని ఇప్పుడే మా ఆఫీసర్లతో కూడా మాట్లాడుతా ఉన్నా. ఎక్కడా కూడా భూమి మీద 99 సంవత్సరాల లీజ్ అంటూ ఉండదు. కానీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించిన భవనాన్ని, పాత భవనాన్ని 99 సంవత్సరాలకు లీజ్ తీసుకుంటున్నట్టుగా రాయించుకొని, నేను అడిగాను ఎవరు రాసి ఎవరు వీళ్ళకి అగ్రిమెంట్లు చేశారంటే ఆయన కూడా లేడండి, ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయాడు సంతకాలు పెట్టేసి. అంతా గందరగోళంగా ఉంది అని చెప్తా ఉన్నారు. దాన్ని తీసుకొని వచ్చి పెద్ద భవనాన్ని నిర్మించి దానిపైన 3 అంతస్తుల భవనాన్ని నిర్మించారని చెప్తున్నారు. నేను కూడా చూడాల్సింది, లోపలికి వెళ్ళి చూడాల్సింది, చూడలేదు ఎప్పుడు కూడా. దాన్ని స్టార్ హోటల్ లెవెల్లో తయారు చేశారు. ఆదోనిలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. దానికి ఎటువంటి అనుమతులు లేవు. స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ ఊరిలో వైఎస్ఆర్ దాంట్లో ఇంకా ఏం చేశారంటే, నాకు పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, మిగతా ఊర్లో అందరూ చెప్తా ఉన్నారు, ఆ భవనంలో వైఎస్ఆర్సీపీ భవనంలో రోజు పంచాయతీలు చేస్తారంట. నీ ఆస్తి పంచాయతీ, నీ ఇంట్లో అన్నదమ్ములు పంచాయతీలు చేస్తారంట. ఇంకొక ఫ్లోర్ లో పేకాట ఆడిస్తారంట. ఇట్లాంటి అక్రమమైన పనులన్నిటిని, దుర్మార్గమైన పనులన్నీ చేయించారు అని చెప్తా ఉన్నారు. సో దాని మీద తప్పనిసరిగా చర్యలు ఉంటాయి కదా. చట్టం తప్పనిసరిగా తన పని దాన్ని చేసుకెళ్తుంది. దానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్రమ అది ఒకటే కాదు, ఊర్లో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి, చాలా ఆక్రమించుకున్న విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా చర్యలు తీసుకోవాలని ఈ రోజు రివ్యూలో కూడా డిస్కస్ చేశాము. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎవరు ఆడిపిస్తున్నారు సార్ పేకాట? సమాధానం గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ లో వైఎస్ఆర్సీపీ నాయకులే ఆడించాలా? ఇంకెవరు ఆడిస్తారు? ఇంకో పార్టీ వెళ్ళి ఆడిస్తారా? లేదా నువ్వు నేను ఆడించగలుగుతావా? మెయిన్ కారకులు ఎవరని తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి. మీరే పెట్టండి, ఎవరు ఆడిస్తున్నారు అడగండి. ఊర్లో అధికారుల పాత్ర కూడా ఉంది కదా, లేకుంటే ఏ కార్యక్రమం 100% అండి. ఇప్పుడు నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. నిన్న నాకు ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆదోనిలో 2,50,000 మంది నా కుటుంబ సభ్యులు అని ప్రకటించినాను. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా అది నా బాధ్యత. అందరినీ కాపాడుకోవడం నా బాధ్యత. లారీ ఓనర్ల అసోసియేషన్, వ్యాపారస్తులైనా ఎవరైనా సరే నేను కాపాడుకోవడం నా బాధ్యత. అది అసోసియేషన్లు, దాని కలెక్షన్లు, అవి ఇవి అంటే ఇంకా వాళ్ళని అడగాలి విషయాలన్నీ కూడా. థ్యాంక్ యూ. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512-251-525, సెల్ 7396003394.